ఈ వీళ్ళ మీద ఏమైనా మీరు ప్రతీకార చర్యలు తీసుకునే ఏం అవకాశాలు తీసుకుంటావు ఉన్నాయా? చెప్పండి? ప్రతీకారం అంటే అట్లా నీచమైన పనులు అయితే నేను చేయను. ఆ? ఉమ్. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అంటున్నారు రంజిత్ ఓఫీర్ గారు ఓఫీర్ మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి వాళ్ళు రౌడీలు గుండా అని మాట్లాడుతున్నారు. ఎవరిని ఎప్పుడు కొట్టాము చెప్పమనండి. మేము ఎవరినైనా కొట్టామా? ఉమ్. ఆ? నెత్తురు వచ్చేటట్టు ఎముకలు ఇరిగేటట్టు మేము ఎవరినైనా కొట్టిన కేసులు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చిందా చెప్పమనండి. ఉమ్. అనేస్తారు. ఇప్పుడు నేను ఒక 100 మందిని తీసుకొచ్చి ఉమ్. 100 మంది ఆడవాళ్ళని తెచ్చి ఉమ్. ఒక్కొరికి లక్ష రూపాయలు ఇచ్చి మీరు చెప్పండి అని అంటే, మార్క్ బాబు మమ్మల్ని 100 సార్లు రేపు చేశాడు అని వాళ్ళందరూ చెప్తారు, నేను ఇచ్చే లక్షకు ఆశపడి. ఉమ్. వాళ్ళు అట్లా చెప్పినంత మాత్రాన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండవు కదా. ఉమ్. మీరు రేపిస్ట్ అయిపోతారా వాళ్ళు చెప్పినది? కాదు. కనుక నోరుంది కనుక మాట్లాడవచ్చు. ఆ మనిషి ఏం మనిషి? ఆమె 1 ఇయర్ బ్యాక్ ఓఫీర్ గారు దేవుడు అన్నది, ఇప్పుడేమో మంచోడు కాదు మొదటి నుంచి అని చెప్తుంది. అసలు ఆమె క్రెడిబిలిటీ పోయింది మొత్తమే. ఉమ్. క్రెడిబిలిటీ పోయింది. ఓకే.